మహబూబాబాద్ జిల్లా గూడూరులో తాను ఏఎస్ఐ అని అర్జెంటుగా 60,000 ఫోన్పే కావాలని మీకు లిక్విడ్ క్యాష్ ఇస్తానని నమ్మి పలికారు. ఘరానా మోసానికి పాల్పడ్డాడు ఒక దుండగుడు. ఆ వ్యక్తి చెప్పింది నమ్మిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆ వ్యక్తికి 60,000 రూపాయలు ఫోన్పే చేశాడు. క్యాష్ ఇస్తానన్న వ్యక్తికి కొంతసేపటి తర్వాత ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇలా పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులు ఫిర్యాదు చేశాడు. నాకు అంటే గత 2 రోజుల నుండి లిక్విడ్ అమౌంట్ కావాలని మా తమ్మునికి ఫోన్ చేయగా చూస్తానని చెప్పాడు. అదే క్రమంలో నిన్న 5 గంటల 5 నిమిషాలకు నిన్న సాయంకాలము మా తమ్ముడు ఫోన్ చేసి 60,000 రూపాయలు అరేంజ్ అయ్యాయన్నా అని చెప్పి, సరే తమ్ముడు నువ్వు నీ దగ్గర పెట్టుకో, నేను 15 మినిట్స్లో నీ దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకుంటానని చెప్పగా అంతలోనే వీళ్ళు మా తమ్ముడు నా నెంబర్ ఇవ్వగా ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి నా పేరు భాస్కర్ రెడ్డి, నేను పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్న ఏఎస్ఐ అని చెప్పడంతో చెప్పండి సార్ అని చెప్పగా, నువ్వు 60,000 రూపాయలు ఫోన్పే చేస్తానన్నమాట. ఎస్ఐ గారి పేరెంట్స్ కొంచెం హాస్పిటల్లో ఉన్నారు, అర్జెంటుగా 60,000 రూపాయలు నువ్వు ఫోన్ పే చేస్తే బాగుంటుంది, నేను లిక్విడ్ పంపిస్తాను, కానిస్టేబుల్ ద్వారా లిక్విడ్ పంపిస్తానని చెప్పడం జరిగింది. అంతలోనే ఎట్లా మా తమ్ముడు చెప్పాడు, తర్వాత ఇతను చెప్పాడు కాబట్టి సరే సార్ అని చెప్పి మీ ఇంటికి వచ్చి నేను లిక్విడ్ అమౌంట్ తీసుకొని పోతాను, అక్కడ ఫోన్ పే చేస్తానని చెప్పడం జరిగింది. అయినా కూడా నేను కానిస్టేబుల్ నుండి పంపిస్తాను, నేను బయట ఉన్నానని చెప్పడంతో సరే నేను నమ్మకంతో అతను చెప్పిన ఫోన్ నెంబర్ తీసుకొని అతనికి ఫోన్పే 60,000 రూపాయలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత నేను ఫోన్ చేయగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది.